నమస్కారం ఎవ్రీవన్. ఈ వీడియో కంప్లీట్ బిగినర్స్ అండ్ రీసెంట్గా ఎవరైతే యోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారో వారి కోసం డిజైన్ చేశాం. వితౌట్ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పోజ్ మన లెగ్స్ మధ్యలో ఒక 1 feet గ్యాప్ మెయింటైన్ చేద్దాం. హ్యాండ్స్ని సైడ్లో ఓపెన్ చేసి ఐస్ క్లోజ్ చేసి ఉంచుదాం. ఈ పోజ్ అన్ని విషయాలను పక్కన పెట్టేసి ఫోకస్ మొత్తం మన ప్రాక్టీస్ మీదకి షిఫ్ట్ చేస్తుంది. సో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ప్రాపర్లీ. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ 2 more times. ఇప్పుడు మీ ఎల్బోస్ని లాక్ చేసి మీ హెడ్ పైన హోల్డ్ చేయండి. ఇన్హేల్ ఇన్ ద సెంటర్, ఎక్స్హేల్ బెండ్ టు రైట్. ఇన్హేల్ కమ్ టు సెంటర్, ఎక్స్హేల్ బెండ్ టు లెఫ్ట్. రిపీట్ దిస్ few more times. Inhale center, exhale right. Inhale center, exhale left. ఇలా బెండ్ అయినప్పుడు రైట్ సైడ్ ఆఫ్ ద వేస్ట్లో ఆ స్ట్రెచ్ని గమనించండి. ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ లెఫ్ట్. నౌ రిలీజ్. ఎల్బోస్ని అలాగే హోల్డ్ చేసి స్లోగా ముందుకు బెండ్ అవ్వండి. మీ పొట్ట వచ్చేసి మీ థైస్ మీదకు రావాలి. తర్వాత మూవ్ సైడ్ టు సైడ్. మీరు రైట్ సైడ్కి వచ్చినప్పుడు మీ వెయిట్ రైట్ లెగ్ మీదకు, లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు లెఫ్ట్ లెగ్ మీదకు షిఫ్ట్ అవుతుంది. అబ్జర్వ్ దిస్ అండ్ డూ ఇట్. సైడ్ టు సైడ్ బాడీని మూవ్ చేస్తూ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ చేయండి. ఈ పోజ్ వల్ల మీ లోవర్ బ్యాక్లో మంచి స్ట్రెచ్ వస్తుంది. దాన్ని గమనిస్తూ ప్రాక్టీస్ చేయండి. లెగ్ బై లెగ్ వెనక్కి తీసుకుని టేబుల్ టాప్ పొజిషన్లోకి రావాలి. ఇప్పుడు మనం క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ నెక్ అప్, ఎక్స్హేల్ చేస్తూ రౌండ్ యువర్ స్పైన్. రిపీట్ దిస్ ఎక్సర్సైజ్ few more times. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇది మన స్పైన్ హెల్త్కి చాలా మంచి ఎక్సర్సైజ్. సో డైలీ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ లేడీస్కి వచ్చే మెన్స్ట్రల్ క్రాంప్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది పోజ్. సో మీ 100% ఇచ్చి ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేయండి. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. మీ మూమెంట్తో బ్రెత్ని సింక్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. వెరీ గుడ్. ఇప్పుడు మన రైట్ లెగ్ని హ్యాండ్స్ మధ్యలోకి తీసుకురావాలి. స్లోగా హ్యాండ్స్ని రైజ్ చేస్తూ we will come into modified ఆంజనేయాసన్. దృష్టి ఫార్వర్డ్. ఈ ఆసనాలో ఒక 5 times బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయండి. అండ్ మీ లెగ్స్లో మంచి స్ట్రెచ్ వస్తుంది అప్పర్ థైలో, అది గమనిస్తూ ప్రాక్టీస్ చేయాలి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. నౌ రిలీజ్ యూర్ హ్యాండ్స్, గో బ్యాక్ టు టేబుల్ టాప్. టేబుల్ టాప్ పొజిషన్ నుంచి మీ నీస్ని రైజ్ చేయండి. ఇప్పుడు మనం అధోముఖ శ్వానాసనంలో మన ఫీట్ని వాకౌట్ చేద్దాము. ఇలా చేస్తున్నప్పుడు మన కాఫ్ మజిల్లో ఒక మంచి స్ట్రెచ్ వస్తుంది. ఫీల్ ఇట్ అండ్ డూ ఇట్. అప్ అండ్ డౌన్. తర్వాత ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో ప్రాక్టీస్ చేద్దాము. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. అగైన్ హ్యాండ్స్ అప్ ఇంటూ ఆంజనేయాసన్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ హియర్ for 5 times. Drishti forward. Feel the stretch in the left thigh. రైట్ థైలో కూడా గమనించండి, ఫ్రంట్ ఆఫ్ ద థైలో. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. స్లోగా పోజ్ని రిలీజ్ చేసి టేబుల్ టాప్లోకి వచ్చేయండి. ఫ్రమ్ దేర్ అధోముఖ. అధోముఖలోకి వచ్చి హీల్ అప్ అండ్ డౌన్ మూమెంట్ చేద్దాం. ఒకవేళ హీల్స్ మ్యాట్ మీదకి ఆనకపోతే నీస్ని బెండ్ చేసి వాక్ చేయండి. ఆఫ్టర్ అధోముఖ ఆంజనేయాసన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాము. బోత్ సైడ్స్. రైట్ లెగ్ ఫార్వర్డ్. రైజ్ యూర్ హ్యాండ్స్ అప్ అండ్ స్టే హియర్ ఫర్ 5 breaths. అండ్ స్టే. నా స్లోలీ రిలీజ్ హ్యాండ్స్. టేబుల్ టాప్ నుంచి ఒకసారి అధోముఖలోకి వెళ్ళి కమ్ బ్యాక్ టు టేబుల్ టాప్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రాక్టీస్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. హ్యాండ్స్ని రైజ్ చేస్తూ అధోముఖలోకి రండి. అబ్జర్వ్ ద స్ట్రెచ్.
మీ లెఫ్ట్ లెగ్లో అండ్ రైట్ లెగ్లో వచ్చే స్ట్రెచ్ని అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. తరువాత బటర్ఫ్లై పోజ్లోకి వద్దాము. మీ ఫీట్ని క్యాచ్ చేయండి, స్పైన్ స్ట్రైట్, మీ ఎల్బోస్ని మీ నీస్లోకి హుక్ చేయండి అండ్ ట్రై టు బెండ్ ఫార్వర్డ్. మీ పెల్విక్ రీజియన్లో వచ్చే స్ట్రెచ్ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా ముందుకు కానీ వెళ్ళగలిగితే మీ ఫోర్ హెడ్ని టోస్ పైన ఆంచండి అండ్ స్టే దేర్ ఫర్ 5 more breaths. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. తర్వాత మీ పెల్విక్ రీజియన్లో రిలాక్స్ చేయడం కోసం మీ నీస్ని హోల్డ్ చేసి స్టే దేర్. దీనివల్ల పెల్విక్ రీజియన్లో క్రియేట్ అయిన టెన్షన్ మొత్తం తగ్గిపోతుంది. ఆఫ్టర్ దిస్ పోజ్ కమ్ టు సుఖాసన్. ఐ హోప్ మీకు సెషన్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. హరే కృష్ణ ఎవ్రీవన్.